గతంలో బాలు కొన్న స్థలం అమ్మి వచ్చిన డబ్బు మీనాకు ఇచ్చిన సుశీలమ్మ. ఇంతకు ఏం జరిగింది? అసలు గతంలో బాలు కొన్న స్థలం అమ్మడం ఏంటి? మరి ఆ డబ్బు మీనాకు తీసుకొచ్చి సుశీలమ్మ ఇవ్వడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీనా బాలు సుశీలమ్మ పుట్టినరోజు కోసం ఏదైనా చైన్ కొనాలి అని అనుకుంటారు కదా. చితీరా మోసి ప్రభావతిని నగలు అడిగేసరికి ప్రభావతి కాస్త మనోజు నగలను తీసుకురమ్మని చెప్పడంతో మనోజు అప్పుడు విషయం చావు కబురు చల్లగా చెప్పినట్టుగా బంగారపు నగలు అమ్మేశాను అని చెప్తాడు. చెప్పడంతోనే తడువు ప్రభావతి మనోజ్ని చిత్త కొడుతుంది. వదిన వదిన ఇప్పుడు కొట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అది నువ్వు ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి. అయినా మీనా బంగారం తీసుకెళ్లడం ఏంట్రా? ప్రతి క్షణం మీనానే ఆడిపోసుకుంటూ ఉంటారు. మరి మీనా బంగారంతో నీ ప్రాబ్లం క్లియర్ చేసుకున్నావా? ఇప్పుడు గనక బాలుగాడికి విషయం తెలిస్తే వదిలిపెడతాడనుకుంటున్నావా? అస్సలు వదిలిపెట్టడు, రచ్చ రచ్చ చేస్తాడు అనగానే కామాక్షి అసలే భయపెట్టకు, ఇప్పటికే టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఆ నగలు తిరిగి వచ్చేంత వరకు కూడా టెన్షన్ ఉంటుందంటే ఈడు ఏకంగా నగలు నమ్మే పాడేశాడంట. ఇప్పుడు ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు. వీడికి చెప్పక మొదలు చెప్పాను, నగలు అమ్మేస్తావేమో అమ్మాయికు తాకట్టు పెట్టు అని. అయినా సరే వీడు చూసావా ఏం చేశాడా అనగాని నీ కొడుకే కదా వదిన, ముద్దుల కొడుకు, గారాబంగా పెంచుకున్నావు. నువ్వు చెప్పిన మాట ఎందుకింటాడు? నిన్ను కొంప ముంచే మాటే చేస్తాడు అని చెప్పనేసరికి అత్త ఇంకా భయపెట్టకత్తా అని చెప్పనేసరికి ఏదో ఒకటి చేసుకోండి బాబు, నాకు చిన్న పనుంది, మీరు ఇంట్లోంచి వెళ్తే నేను బయటికి వెళ్తాను అని చెప్పి కామాక్షి కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా ఏం చేద్దాం మమ్మీ అని చెప్పాను కానీ ముందు నువ్వు కార్ తీయని చెప్పి కార్ తీసి ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళాలి అనగానే రోల్డ్ గోల్డ్ షాప్ దగ్గరికి తీసుకువెళ్ళు. ఆ మీనా నగలు అమ్మేటప్పుడు ఏమన్నా ఫోటో ఏమన్నా తీసావా అని చెప్పాను కానీ తీసానమ్మా అని చెప్పనేసరికి ఇది మాత్రం చేస్తావు అని చెప్పి నగలు చూపించి సేమ్ అలాంటివి చెవులీలు అవి ఇవి 3 తీసుకుంటారు. తీసుకుని అవి కాస్త చీర చెంగుతో దాచిపెట్టుకుని ప్రభావతి మనోజ్ ఇద్దరు ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్ళారు ఇద్దరును? ఈ మధ్య ఇద్దరు బాగా తిరుగుతున్నారు అని చెప్పాను కానీ చిన్న పని మీద వెళ్ళాము, అదే బ్లౌజ్ పీసులు ఇచ్చాడు కదా దానికోసం అని చెప్పనేసరికి సర్లే మీనా వాళ్ళకి బంగారం కావాలంట, మీనా బంగారం ఉంది కదా ఆ బంగారం మీనా వాళ్ళకి ఇవ్వు, బాలుకేదో పనుందంట అని చెప్పాను కానీ బంగారం వద్దు అని విసిరు కొట్టింది కదా, ఇప్పుడు బంగారం అడగడం ఏంటి అని చెప్పనేసరికి వాళ్ళకేదో అవసరం ఉందని అడిగింది కదా, అడిగినప్పుడు ఇవ్వు, ఇంకేం మాట్లాడకు, అర్థమవుతుందా? వాళ్ళ బంగారం వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి? తనేమి మెడలో వేసుకోవడానికి కాదు అడిగేది, కేవలం వాళ్ళకేదో పని ఉందంట తాకట్టు పెట్టుకోవడానికి అడుగుతున్నారు అనగాని తాకట్ట అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఆ తాకట్టే, ఇంతకీ నువ్వు ఇస్తావా, నన్ను వెళ్ళి తీసుకురమ్మంటావా అని చెప్పనేసరికి నేనే వెళ్తాను అని చెప్పి ప్రభావతి కాస్త గదిలోకి వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళు బంగారం అడుగుతున్నారంటే వేసుకోవడానికేమో అనుకున్నాను, తాకట్టు కంటే ఇప్పుడు అక్కడికి తీసుకువెళ్తే ఇవి రోల్డ్ గోల్డ్ అన్న విషయం బయటపడిపోతుంది కదా, ఏం చేయాలరా భగవంతుడా, ఈ మనోజ్ గాడు నా కొంప ముంచేశాడు అని ప్రభావతి కంగారు పడుతూనే సర్లే ఏదైతే అదే అవుతుందని ఆ రోల్డ్ గోల్డ్ నగలే తీసుకొచ్చి ఇస్తుంది. ఇదిగోండ్రా నగలు అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ అనగానే ఇంకా వెళ్ళొస్తారు. వెళ్ళేటప్పుడు మీనా వెళ్తూ వెళ్తూ బాలుకి వాళ్ళ అమ్మ కొన్న చైను ఉంగరం అవి కూడా తీసుకెళ్తారు. ఏమో తాకట్టు పెట్టడానికి కదా, అన్ని డబ్బులు రాకపోతే చైన్ కొనడానికి సరిపోదేమోనని చెప్పి తీసుకువెళ్ళేసరికి ఇంకా తీరామోస్ అన్నీ కలిపి పెడుతుంటూ మేము మీకు ఎలా కనిపిస్తున్నాము అంటూ సేటు బాలుని మీనాని తిట్టడం మొదలు పెడతాడు. ఏం జరిగింది సేటు, ఏమైంది అనగానే ఇవి అసలు బంగారమేనా? బంగారంతో కలిపి రోల్డ్ గోల్డ్ ఇస్తే మేము తెలుసుకోలేము అనుకున్నారా ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి సేటు బంగారంతో పాటు రోల్డ్ గోల్డ్ ఏంటి, ఇవి బంగారమే కదా అని చెప్పాను కానీ ఇది బంగారం కాదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. బంగారం కాకపోవడం ఏంటి మీనా అని చెప్పాను కానీ అదేనండి అని చెప్పి తేరిపారు చూసేసరికి అవునండి ఇది బంగారం కాదు, నేను వేసుకున్నవి కాదు, గాజులు డిజైన్ కూడా మారిపోయాయి,
చౌలీలు డిజైన్ కూడా మార్పు వచ్చింది అని చెప్పనేసరికి సరే మీనా అని చెప్పాను. కానీ సరే ఇవి అమ్మేసేయండి అనగానే, మీనా ఇవి మీ అమ్మ నాకు ఎంతో ప్రేమగా కొనిపెట్టింది, అలాంటిది ఇవి అమ్మేమంటున్నావేంటి అనగానే, బామ్మగారికి మనం ఇప్పుడు పుట్టినరోజుకి చైన్ పెట్టడం చాలా ముఖ్యమండి, చైన్ పెడితే ఆవిడ సంతోషపడుతుంది అని చెప్పనేసరికి సరే అమ్మేసి ఒక చైన్ ఇవ్వండి అని చెప్పనగానే సరేనని ఆ బంగారపు నగలు ఇచ్చేసి సుశీలమ్మకి ఒక చైన్ తీసుకుంటారు. తీసుకుని ఇంటికి వచ్చి ఇంటికి రావడంతో దులిపేయాలి, వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదలకూడదని బాలు ఎంతో ఆవేశంగా ఇంటికి వస్తాడు. తీరా మోసి ఇంటికి వచ్చేసరికి సుశీలమ్మ కాస్త ఇంటి దగ్గర ఉంటుంది. యారా బాలు ఎక్కడికి వెళ్ళారు, మీనా నువ్వు కూడా బాలుతోనే ఉన్నావా అని చెప్పనేసరికి ఆ చిన్న పని మీద బయటికి వెళ్ళామమ్మమ్మ అని చెప్పాను. కానీ సరే రండి అనగానే షీలా డార్లింగ్ అని చెప్పి లోపల బాధ ఉన్నా కానీ బాలు మాత్రం పైకి నవ్వుతూనే మాట్లాడతాడు. ప్రభావతి మీనా మనోజ్ వంక మాత్రం మింగేసేలా చూస్తాడు. అమ్మో వీడికి తెలిసిపోయిందమ్మా, వీడిప్పుడు గొడవ చేస్తే ఈ ముసల్దాని ముందే వీడు బయటకు గెంటేస్తారు, వీడు చెప్తాడా ఏంటి అనగాని అదే నాకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు గనక మీ బామ్మ ముందు చెప్తే ఇంకేమైనా ఉందా, బ్రతకనిస్తుందా ఏమో, అదే నాకు అనుమానంగా ఉంది, నాకు భయంగా ఉంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండేసరికి ఏంటి ప్రభా అలా కంగారు పడిపోతున్నావేంటి అని చెప్పనేసరికి, ఏంటి ప్రభావతమ్మ ఏం జరిగింది, ఎందుకంత కంగారు పడిపోతున్నావు అంటూ బాలు మాట్లాడేసరికి ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. నాన్న నీకో విషయం చెప్పాలి అనగానే, ఇప్పుడు కాదండి అని చెప్పి మీనా కాస్త బాలు నాపేసరికి సరే అని బాలు కాస్త బయటికి వెళ్ళి బయట నిలబడతాడు. ఏరా బాలు ఎక్కడ ఉన్నావేంట్రా అని చెప్పి సుశీలమ్మ అంటుంది. ఏమీ లేదు నానమ్మ అని చెప్పాను. కానీ ఏంటి సడన్గా రమ్మని చెప్పారు, నా పుట్టినరోజుకి సెలబ్రేషన్స్ చేస్తున్నారా ఏంటి, అలాంటిదేమీ వద్దురా, నువ్వు మీనా కలిసి పైన రూమ్ కట్టడానికి చేస్తున్నారంట కదా, మీ నాన్న చెప్తే విన్నాను అని చెప్పనేసరికి అవును మరి మీ రూము చివరికి మీరే కట్టుకుంటున్నారా అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు మరి, అందరూ రూమ్ కట్టడానికి ఎవరికి వాళ్ళు చందాలు ఇవ్వడానికి కూడా వెనకాడట్లేదు, అందుకే మా రూము మేమే కట్టుకుంటామని చెప్పాము అనగానే, మంచి మాట చెప్పావురా, నువ్వు ఎవరి దగ్గర చేయి చాచి తీసుకోవడం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసులేరా బాలు అని చెప్పనేసరికి సరే రా లోపలికి వెళ్దాం అనగాని, ఎందుకు నువ్వంత డల్గా ఉన్నావు అనగానే, నేను ఎప్పుడు పుట్టినరోజు చేసుకోలేదురా, వచ్చే సంవత్సరానికి నేను బ్రతుకుంటానో ఉండనో, నా స్నేహితులను చూడాలనుంది అనగానే, ఏంటి నీకు స్నేహితులు కూడా ఉన్నారా అని చెప్పనేసరికి, ఉన్నారా, ఎక్కడున్నారో ఏంటో వాళ్ళని చూడాలనుంది, ఎప్పుడో ఒకసారి కలిశాను అని చెప్పనేసరికి సర్లే రేపు కదా నీ పుట్టినరోజు అని చెప్పి మాట్లాడతారు అని బాలు ఆలోచించుకుని సరే నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తానని బయటకు వచ్చేస్తాడు. బయటికి వచ్చేసేసరికి ఇంకా సుశీలమ్మ పుట్టినరోజు ఆ రోజు మరుసటి రోజు కదా, సో ఆ రోజు రాజేష్కి చెప్తాడు, ఒరే మనం రేపు ఉదయాన్నే అర్జెంటు పని మీద బయటికి వెళ్ళాలి, ట్రిప్స్ ఏమైనా ఉంటే వేరే వాడికి చెప్పు అనగాని, ఎక్కడికి రా బాలు అని చెప్పనేసరికి పని మీద వెళ్ళాలి అని చెప్పనేసరికి సరే అయితే మరుసటి రోజు ఉదయాన్నే బాలు కాస్త ఉదయాన్నే వెళ్తాడు. వెళ్ళడంతో రాజేష్ ఇద్దరు కూడా ఉదయం నుంచి సాయంత్రం సుమారు కేక్ కటింగ్ వరకు కూడా బాలు ఇంటికి రాడు. మీనా ఎన్ని ఫోన్లు చేసినా, సుశీలమ్మ ఫోన్ చేసినా, సత్యం ఫోన్ చేసినా ఎవరి ఫోన్కి రెస్పాండ్ కాడు. మీనా మీ ఇద్దరికి మధ్య ఏదైనా గొడవ జరిగిందా ఏంటి, బాలు ఎందుకు బయటకనగా ఉదయమనగా వెళ్ళాడు, ఇప్పటికొచ్చి రాలేదు, పైగా భోజనానికి కూడా రాలేదు అని చెప్పి మాట్లాడేసరికి అలాంటిదేమీ లేదమ్మమ్మ అని చెప్పాను. కానీ మరి ఎందుకు రాలేదు బాలు అని చెప్పనేసరికి ఫ్రెండ్స్ని కాస్త తీసుకుని వస్తాడు. రావడంతో చాలా సంతోషపడిపోతుంది సుశీలమ్మ. ఇంకా తనకు సర్ప్రైజ్ ఇవ్వడంతో పాటు చైన్ కూడా ఇస్తాడు. ఇదెక్కడదరా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ప్రభావతి ఇటు మనోజ్ అయితే. ఏమో మరి అది బంగారం రోల్డ్ గోల్డ్ అయినప్పుడు ఈ చైన్ ఎలా కొన్నాడు వీడు, సర్లే అని చెప్పి సైలెంట్ అయిపోతారు. ఈ చైన్ కాస్త ఇదిగో నా ప్రేమతో నీకు గిఫ్ట్ ఇస్తున్నాను అనగానే, నువ్వు నాకు ఈరోజు గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తున్నావు రా, చాలా సంతోషంగా ఉందనేసరికి అందరూ కూడా వాళ్ళకు తోచినట్టుగా
సుశీలమ్మకు గిఫ్ట్లు ఇస్తారు. గిఫ్ట్లు ఇచ్చేసరికి అంతా కూడా సంతోషపడతారు. సుశీలమ్మ ఆనందానికి అవధులు ఉండవు. ఇక నా ప్రాణం పోయినా పర్వాలేదురా అని చెప్పాను. కానీ అదేం మాటలా షీలా డార్లింగ్, మా పిల్లల్ని ఎత్తుకోవా, మా పిల్లల్ని పెంచవా అని చెప్పనేసరికి, నిన్ను పెంచిందే కాక మళ్ళీ నీ పిల్లల్ని కూడా పెంచాలా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉండేసరికి మరి పెంచవా ఏంటి అంటూ మాట్లాడడంతో ఇంకా సర్లే చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి అని చెప్పనగానే ఇంకా ఎవరికి వాళ్ళు గదుల్లోకి వెళ్ళి పడుకుంటారు. సుశీలమ్మ, బాలు, మీనా అందరూ కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుని హాల్లోనే సోఫాలో పడుకుంటుంది సుశీలమ్మ. ఇంకా మరుసటి రోజు సత్యం, నేను వెళ్ళొస్తానురా అని చెప్పనేసరికి, అదేంటమ్మా మొన్నొచ్చావు, నిన్న పుట్టినరోజు అయింది, ఈవేళ వెళ్ళిపోతాను అంటున్నావేంటి అని చెప్పనేసరికి, మరి ఏం చేయమంటావరా, వెళ్ళకపోతేనో అక్కడ పనులన్నీ ఆగిపోతాయి, పైగా ఇప్పుడు పంట పంట పని అది ఉంటుంది కదా అని చెప్పనేసరికి, సరే అమ్మా మళ్ళీ ఎప్పుడొస్తావో ఏంటో అనగాని, ఇదిగో బాలుగాడు రూమ్ కట్టిన తర్వాత రూమ్ ఓపెనింగ్ రోజు ఖచ్చితంగా వస్తాను అని చెప్పనేసరికి, థ్యాంక్స్ షీలా డార్లింగ్, నువ్వైనా నేను రూమ్ కడతానని అనుకుంటున్నావు అని చెప్పాను. కానీ నాకు నా మనవడి మీద పూర్తి నమ్మకం ఉంది. నా మనవడు ఏంటో, వాడికి ఎలాంటి సామర్థ్యం ఉందో నాకు అంతా తెలుసు. వాడి గురించి నేనేమీ తక్కువ అంచనా వేయడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి, ఇంకా సరే అమ్మ మీనా, నీకు నేను వచ్చినప్పుడు నా బ్యాగ్ ఇచ్చాను కదా అని చెప్పాను. కానీ ఇదిగో నానమ్మ, ఇదిగో అమ్మమ్మ బ్యాగ్ అని చెప్పి మీనా కాస్త బ్యాగ్ ఇస్తుంది. బ్యాగ్ ఇచ్చేసరికి బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఒక సూట్ కేస్ తీస్తుంది సుశీలమ్మ. ఇదేంటి షీలా డార్లింగ్, బ్యాగ్లోంచి సూట్ కేస్ తీసావేంటి అని చెప్పాను. కానీ సూట్ కేసులో డబ్బు ఉందిరా అని చెప్పనేసరికి, ఏంటి డబ్బా అని చెప్పి మనోజ్ అంటాడు. ఏంట్రా లక్షలు మింగినోడా, డబ్బు అనేసరికి ఎక్కడున్నా కానీ చెవులకు బాగా వినబడిపోతుందే అని చెప్పనేసరికి, ఎందుకు బాలు అలా అంటావు అని చెప్పాను. కానీ మరి ఏంటి షీలా డార్లింగ్ డబ్బు అంది. డబ్బు అనగానే వీడెందుకు అంత కంగారు పడుతున్నాడు, వీడెందుకు అంత ఆరాటపడిపోతున్నాడు, డబ్బు అన్న పేరు వినబడడంతో అందరూ సైలెంట్గానే ఉన్నారు కదా, మరి వీడికెందుకు అంత ఆతృత అని చెప్పనేసరికి, ఒరే బాలు, నీకు అదృష్టం కలిసొచ్చిందిరా అని చెప్పనేసరికి, నాకు అదృష్టం కలిసొచ్చిందా, వీడికి ఎక్కడ అదృష్టం ఉంది, వీడికి ఎప్పుడో దరిద్రం పట్టుకుంది కదా ఆ మీనాని పెళ్లి చేసుకుని అని చెప్పనేసరికి, బాలుగాడు మీనాని పెళ్లి చేసుకోవడంతో దరిద్రం పట్టుకుంటే, మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు శని పట్టుకుందా, అందుకే ఇప్పటి వరకు వదిలి వెళ్ళలేదా అని చెప్పి సత్యం అంటాడు. ఏంటండి అలా అంటారు అనగానే, మరి మీనాను పెళ్లి చేసుకున్న తర్వాత బాలుకి దరిద్రం పట్టుకుందంటావేంటి, నీకెందుకైనాను, నువ్వు నోరు మూసుకుని ఊరుకోలేవా, నువ్వు చెప్పమ్మా అని చెప్పనేసరికి, ఒరే బాలు, నువ్వు అప్పుడు ఆ స్థలం కొనడానికి పెళ్ళికి ముందు డబ్బులు పంపించేవాడు కదా నాకు ప్రతి నెల అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి, ఆ స్థలం మంచి రేట్ వచ్చిందిరా, ఆ స్థలం పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే ఈ స్థలం కూడా కావాలని అన్నారు, మంచి రేట్ వచ్చేసరికి అమ్మేశాను అని చెప్పనేసరికి, అవునా సర్లే మంచి పని చేశావు, ఆ డబ్బు నీ దగ్గరే ఉంచేసే అనగానే, ఆ డబ్బు నా దగ్గరే ఉంచుతాను లేరా, అందులో మాత్రమే ఒక 5 లక్షలు నీకు తీసుకొచ్చాను, మిగిలిన నా దగ్గరే ఉంచి వేరే స్థలాలు ఏమైనా వస్తే కొంటాను అని చెప్పనగానే, 5 లక్షలు ఎందుకు అనగానే, రూమ్ కట్టుకోవాలి కదరా అని చెప్పి మొత్తం డబ్బు అంతా కూడా సుమారు 30 లక్షల దాకా వస్తుంది ఆ స్థలానికి. అప్పట్లో బాలు ఇచ్చిన డబ్బులకి 10 లక్షలకే కొంటారు స్థలం. కానీ అది రేటు బాగా కలిసి రావడంతో, ఎప్పుడో పెళ్ళికి ముందు ఎప్పుడో బాలు చిన్నప్పటి నుంచి కష్టపడ్డమే కదా, సో ఆడు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులతో స్థలానికి కాస్త 30 లక్షలు రావడంతో అందులో 5 లక్షలు మాత్రమే మీనాకు తీసుకొచ్చి మిగిలిన 25 లక్షలు అక్కడ ఉంచేశానురా. మీ నాన్న ఎప్పుడైతే ఇలా అని చెప్పాడో ఆ డబ్బు నేనే ఇవ్వడం మంచిది, మీనా బాలు ఏం కష్టపడతారు, దానికోసం రాత్రింపగళ్ళు కష్టపడినా కానీ 5 లక్షలు పోగేయడం కష్టమని చెప్పి అర్థం చేసుకున్నానురా, అందుకోసమనే నేనే తీసుకొచ్చాను. ఆ డబ్బును కాస్త మీనా చేతికి ఇచ్చేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి 30 లక్షల స్థలం ఉందా వీడికి అని చెప్పాను. కానీ 30 లక్షల స్థలం లేదు ప్రభా, 30 లక్షల డబ్బు ఉంది, 5 లక్షలు మాత్రమే రూమ్ కట్టుకుంటారంటే తీసుకొచ్చాను అనగానే, ఇదిగోరా సత్యం, మీనాకు డబ్బులు ఇస్తున్నాను, నువ్వు తీసుకుని ఆ రూమ్ ఏదో త్వరగా కట్టి నాకు ఫోన్ చేయి, అప్పుడు వస్తాను అని చెప్పనేసరికి, అలాగేనమ్మా అని చెప్పి ఇంకా డబ్బులు ఇచ్చేసరికి
ఈ డబ్బుల అంటే మిగిలిన 25 లక్షలు నీ దగ్గరే ఉన్నాయా బామ్మ అని చెప్పాను. కానీ ఉన్నాయిరా, ఏంటి అని చెప్పనేసరికి, నువ్వు మా ఇంటికి వస్తావేంటి, మీ నాన్న డబ్బులు జీవితాంతకాలం కష్టపడిన 40 లక్షలు నువ్వు మింగేసినట్టుగా ఈ డబ్బులు కూడా మింగేస్తావా ఏంటి అని చెప్పనేసరికి, అలా కాదు షీలా డార్లింగ్ అని చెప్పి మాట్లాడతాడు. ఏంట్రా నువ్వు అలా పిలుస్తున్నావు, అలా పిలిచేది నేను మాత్రమే, నాకు మాత్రమే హక్కు ఉంది, నువ్వు నార్మల్గానే పిలు, నువ్వేమీ ఆ డబ్బుల కోసం ఎసరు వేయనవసరం లేదు అని చెప్పాను. కానీ ఒరే, వాడు ఎన్ని నాటకాలు వేసినా నేను ₹1 కూడా ఇవ్వనురా, అవి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాను, మీరు రూమ్ కట్టుకుంటాను అన్నారు కాబట్టి, మీకు రూమ్ లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రాత్రంతా మీ ఇబ్బందిని నేను చూశాను, రూమ్ ఇవ్వమంటే రూమ్ ఇవ్వనని చెప్పావంట కదరా, బిజినెస్ మ్యాన్ అయిపోయావంట కదా, ఎంతవరకు నీ బిజినెస్ ఎలగబెడతావో అది చూస్తాను. ఒరే బాలు, ఇందులో ఏమన్నా డబ్బులు మిగిలితే నీ కష్టార్జితమే కాబట్టి నాకు బంగారం కొనిపెట్టు. ఎలాగా, నేను కొన్న బంగారం మీ అమ్మాయి తీసుకుంది కదా అని చెప్పనేసరికి, తీసుకుని ఇచ్చింది అంటూ బాలు రాగాలు తీస్తాడు. ఇప్పుడు గనక నిజం చెప్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి ప్రభావతి, మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ పడుతూ ఉండేసరికి, సరేరా బాలు, ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పాను. కానీ సుశీలమ్మ కాస్త ఆ డబ్బులు మీనా చేతికిచ్చేసరికి, ఇదిగోండి మామయ్య, మీకే ఇస్తున్నాను, మళ్ళీ నేనెక్కడ పెడతానో, అందుకే ఈ డబ్బులు మీ దగ్గరే ఉంచి మీరే ఆ రూమ్ ఏదో కట్టించండి అని చెప్పాను. కానీ సరేనమ్మా మీనా, నేను ఇప్పుడే వెళ్ళి డబ్బులు అతనికి ఇచ్చి అతన్ని పని మొదలు పెట్టమని చెప్తాను అనగానే, రూమ్ బాగా కట్టమని చెప్పరా సత్యం అని చెప్పాను. కానీ అలాగేనమ్మా అని చెప్పనేసరికి, ఇంకా బాలు కాస్త సత్యాన్ని ఆ కాంట్రాక్టర్ దగ్గరికి, ఇటు సుశీలమ్మని బస్ స్టాండ్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి, ఎందుకే ఇప్పుడు అన్ని డబ్బులు తీసుకొచ్చావు అనగానే, రూమ్ లేక నువ్వు మీనా ఇబ్బంది పడుతున్నారు, మీనా పేదింటి నుంచే రావచ్చు, కానీ పగలంతా గొడ్డులా కష్టపడుతుంది, సాయంత్రం అనేసరికి కొంచెం విశ్రాంతి తీసుకోవాలి కదా. ప్రభావతికి ఎంతలా చెప్పినా మీనా మీద కొంచెం కూడా కనికరం చూపించడం చేత కాదు. ఎప్పుడూ ప్రభావతి ఇంతే, ఏటో ఆ ప్రభావతి మాట తీరు ఆ మనోజ్ గాడినే తప్ప అని చెప్పనేసరికి, ఇంకా ఎవరిని ఇంక పట్టించుకోదు, ఎవరూ తనకి పుట్టలేదనుకుంటుందో ఏంటో అని చెప్పనేసరికి, సర్లే షీలా డార్లింగ్, ఎప్పుడు ఉండేవి కదా, ఇవన్నీ మనసులో పెట్టుకోకు, నువ్వు సంతోషంగా ఉండాలి, మేమే వీలు చూసుకుని మీనా నేను వస్తాము, ఒక 10-15 రోజులు అక్కడే ఉంటే మీనా కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉంటుంది అనగాని, ఆ పని చేయరా, మంచిది, మీనా కొన్ని రోజులైనా రెస్ట్ తీసుకుంటుంది, పాపం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మీనా కష్టపడుతూనే ఉంటుందంట కదా అని చెప్పి మాట్లాడేసరికి, అవును అని చెప్పి మాట్లాడడంతో, సర్లే ఇంకా నేను వెళ్తాను అని చెప్పి బస్సు వచ్చిందంటే వెళ్ళిపోవడంతో బాలు ఇంటికి వచ్చేసరికి సత్యం ఇంటికి వస్తాడు. నాన్న అంటూ గట్టిగా కేకలు వేస్తాడు. ఏంట్రా అని చెప్పనేసరికి, ఇదిగో నాన్న, అమ్మ ఇచ్చిన బంగారం అని చెప్పాను. కానీ అమ్మ ఇచ్చిన బంగారం ఏంట్రా అని చెప్పనేసరికి, ఏం చేయమంటావు, రోల్డ్ గోల్డ్ బంగారం ఇచ్చింది, ఏం చేయమంటావు, రోల్డ్ గోల్డ్ బంగారం ఏం చేసుకోమంటావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అయితే రోల్డ్ గోల్డ్ బంగారం ఏంట్రా అని చెప్పాను. కానీ అది అని చెప్పాను. కానీ ఇంకా నువ్వు ఆగు ప్రభా, నువ్వు చెప్పరా, రోల్డ్ గోల్డ్ ఏంటి అని చెప్పాను. కానీ ఇది మీనా బంగారం కాదు, మీనాకు గాజులు, చెవులీలు, మంగళసూత్రాలు కదా, ఇవి 3 మీనావి కాదు, మనోజ్ గాడు ఈ ప్రభావతమ్మ కలిసి మింగేసినట్టున్నారు, అందుకే రోల్డ్ గోల్డ్ తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టారు, ఎప్పుడైతే మేము బంగారం కావాలని అడిగామో అవి తీసుకొచ్చి మా మొహాన కొట్టారు, మేమంతా కానివాళ్ళం అయిపోయామా, అక్కడ మమ్మల్ని ఎంత అవమానం చేశారో తెలుసా, మేమేవేదో దొంగ సామానం తీసుకొచ్చి అమ్మే వాళ్ళ మాట్లాడారు, అయినా మీనా బంగారం వీళ్ళ తీసుకోవడం ఏంటి నాన్న, మీనా ఎప్పటికైనా బంగారం తీసుకుంటుంది కదా, అదేదో ప్రభావతమ్మ కొనిపెట్టినట్టుగా బాధపడిపోతుందేంటి, షీలా డార్లింగే కదా మీనా కోసం ఆ బంగారం కొనిపెట్టింది, మరి అలాంటి తప్పుడు మీనా కోసం షీలా డార్లింగ్ తీసుకొచ్చినప్పుడు ప్రభావతమ్మ ఎందుకు మనోజ్ గడికి ఇవ్వాలి, మనోజ్ గడికి ఎందుకు ఇవ్వాలి అని చెప్పనేసరికి, అది అని చెప్పాను. కానీ చెప్పు ప్రభా, నీళ్లు నవ్వులుతావేంటి, అడుగుతున్నాడు కదా బాలు, బంగారం మనోజ్కి ఎందుకు ఇచ్చావో అని అడుగుతున్నాడు కదా అని చెప్పాను. కానీ నాకేం తెలుసు, నేనేం ఇవ్వలేదు,
ఎవరికి తెలుసు ఆ బంగారం కాదు అని చెప్పనేసరికి, చూడు ప్రభా, నువ్వు ఖచ్చితంగా మనోజ్ కాడికే ఇచ్చావని క్లారిటీగా తెలిసిపోతుంది. బాలు మీనా అబద్ధం చెప్పరు, అబద్ధం చెప్పవలసిన అవసరం వాళ్ళకు లేదు. వాళ్ళు ఎప్పుడూ నిజం మాత్రమే మాట్లాడతారు. అసలు నువ్వు బంగారం ఎందుకు మనోజ్ గాడికి ఇవ్వాలి? మనోజ్ గాడు పెద్ద బిజినెస్లు చేస్తున్నాడు కదా, బంగారం వాడికి ఇచ్చేవో అంటే అమ్మేశాడా, తాకట్టు పెట్టాడా? అసలు ఏమైందిరా అని చెప్పనేసరికి, ఇలా అడిగితే ఎందుకు చెప్తాడు నాన్న అంటూ కాలరు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయి కొడతాడు బాలు. అయితే కొట్టేసరికి వదులు బాలు, వదులు బాలు అనగానే, పార్లలమ్మ నువ్వు అడ్డు రావద్దు, అడ్డొస్తే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నా భార్య బంగారం అసలు వీడు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నా భార్య ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డులా కష్టపడుతున్నా విలువ ఇవ్వరు కానీ నా భార్య బంగారం వీడెందుకు తీసుకున్నాడు? ప్రభావతమ్మ ఎందుకు ఇచ్చింది? దొంగతనం చేసి తీసుకున్నాడా లేక ప్రభావతమ్మే ఇచ్చిందా? ఖచ్చితంగా ప్రభావతమ్మే ఇచ్చుంటుంది. ఎందుకంటే అందులో రోల్డ్ గోల్డ్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈవిడే ఇచ్చుంటుంది. నేను ఆ మార్వాడి షాప్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఈవిడ మోహన్ చూస్తే టెన్షన్తో వణికిపోయింది. ఎక్కడ షీలా డార్లింగ్ ముందు విషయం బయట పెట్టేస్తానేమో, అప్పుడు ఈవిడ పరువు పోతుందని ఈవిడ భయపడిపోయింది నాన్న. అప్పుడు బయట పెట్టలేదు, ఎందుకంటే షీలా డార్లింగ్ సంతోషం ఉండాలి తప్ప ఇప్పుడు బాధ ఉండకూడదు. పాపం మీనా కోసం నేను చేయించినవి వీళ్ళు ఇలా మోసం చేసి తీసుకున్నారా అని షీలా డార్లింగ్కి తెలిస్తే షీలా డార్లింగ్ తట్టుకోలేదు. అందుకే నేను చెప్తున్నాను, అసలు బంగారం ఎందుకు తీసుకోవాలి, తీసుకో అని చెప్పనేసరికి, నేను తీసుకోలేదురా అని చెప్పాను. కానీ ఓహో నువ్వు తీసుకోలేదు, సరే నువ్వు తీసుకోలేదు అంతే కదా, సరే నేను ఏం చేయాలో అదే చేస్తాను. బంగారం నువ్వు అమ్మేవా, నువ్వు అమ్మేవా, సాక్ష్యాలతో సహా తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టకపోతే మాత్రం నేను అస్సలు, నా పేరు బాలునే కాదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు బాలు. అయితే బాలు వెళ్ళిపోవడంతో ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే మీనా కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా మనోజు ఇటు వీళ్ళిద్దరూ కూడా గదిలోకి వెళ్ళిపోతారు. ఏంటి మనోజ్, బాలు చెప్పేది నిజమేనా? నిజంగానే మీరు బంగారం తీసుకున్నారా అని చెప్పనేసరికి, ఏంటి రోహిణి నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? నిజంగా ఎందుకు బంగారం తీసుకుంటాము, నాకేం అవసరం, నేను బిజినెస్ చేస్తున్నాను కదా అని చెప్పి మాట్లాడతాడు. ఎందుకంటే మనోజు లోపల కంటే వేరే షాపు బయటికి కనిపించదు, లోపలకున్న షాప్లోకి తీసుకువెళ్ళాడు కదా, అక్కడ అమ్మేస్తాడు. సో అందుకని అక్కడ అమ్మేయడంతో ఎలాగా అక్కడికి వెళ్ళి బాలుగాడి తెలుసుకోలేడు అన్న ధైర్యంతో రోహిణి అక్కడ అడిగినా కానీ అక్కడ కూడా నిజం చెప్పడు. నిజం చెప్పకపోయేసరికి బాలు మొత్తం తిరిగి సేటును కాస్త పట్టుకుంటాడు. అన్ని షాపులు అయిపోతాయి, లోపల ఒక షాప్ పెట్టారు అని చెప్పి తెలుసుకుని లోపలికి వెళ్ళి అడిగేసరికి అక్కడ దొరుకుతాడు మనోజ్ గాడు. వెంటనే సీసీ ఫుటేజ్ చెక్ చేసేసరికి ఆ సీసీ ఫుటేజు ఈ సేటుని ఇద్దరిని కూడా ఇంటికి తీసుకువెళ్ళి అందరి ముందు నిజం బయట పెడతాడు బాలు. అయితే బయట పెట్టేసరికి ఒక్కసారిగా రోహిణి మనోజ్ని ఛీ అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. సత్యం మాత్రం మనోజ్ని చిత్త కొట్టుడు కొడతాడు. నీ వల్లేనే ఎలా తయారయ్యాడు వీడు నువ్వు కలిసి బంగారాన్ని మాయం చేసిందే కాక బాలు అడిగినప్పుడు రోల్డ్ గోల్డ్ ఇవ్వడంతో పాటు వాడు రోల్డ్ గోల్డ్ ఇచ్చారు అని కూడా చెప్పిన తర్వాత అయినా సరే ఇలాంటి సంగతి అన్న విషయం కూడా చెప్పలేదు. అంటే కావాలని మీరు మోసం చేశారు కదా, కావాలని ఇదంతా చేశారు కదా అని చెప్పనేసరికి, అది కాదండి వాడు అని చెప్పాను. కానీ అయినా వాడు బిజినెస్ చేస్తున్నాడు కదా, వాడికి బంగారం అమ్మవి ఇవ్వవలసిన అవసరం ఏముంది ప్రభా? వాడు చేసే బిజినెస్ అది కూడా నా లాస్ అయిపోయిందా ఏంటి అని చెప్పాను. కానీ వాడు అమ్మాయికి వేరే వాళ్ళ చేతిలో మోసపోయాడండి, 4 లక్షల రూపాయలు మోసపోయాడు. అందుకని ఆ 4 లక్షలు డీలర్కి ఇవ్వాలి కాబట్టి ఆ డబ్బులు ఎలాగో కావాలని నన్ను అడిగాడు. నా దగ్గర మీనా బంగారం తప్ప ఏమీ లేదని చెప్పాను. వాడిని అప్పటికీ తాకట్టు పెట్టుకోమనే చెప్పాను. వాడే 4 లక్షలు కావాలంటే అమ్మేయాలి అని తెలుసుకుని అమ్మేశాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా రోహిణి వెళ్ళిపోయింది కదా,
వెళ్ళిపోయినా కానీ పైకి మాటలు వినిపిస్తూ ఉంటాయి. మనోజ్ మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటాడు. గదిలోకి వెళ్ళడంతో ఇంకా రోహిణి చెంప పగలగొడుతుంది. చిచ్చి, నువ్వు ఇలాంటి వాడవని అస్సలు అనుకోలేదు, ఎంత దారుణంగా ఈ రకంగా నువ్వు ఉంటావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త మనోజ్ని చితక్కొడుతుంది. చితక్కొట్టేసరికి అది కాదు రోహిణి, నీకు చెప్తే నువ్వు బాధపడతావని, నువ్వు ఎక్కడ బాధపడతావో అన్న ఉద్దేశంతో ఇలా చేశాననగానే పోయి మీనా బంగారం అమ్ముకోవడం ఏంటండి? అసలు మీనా బంగారం తీసుకోవాలన్న ఆలోచన రావడమే తప్పు. పోనీ అవి తాకట్టు పెట్టారా అంటే లేదు, ఏకంగా అమ్మేశారు. రేపన్నా రోజున బయట పడకుండా ఉంటుందనుకున్నారా? అయినా మీరు తప్పు చేశారు. ఏదైనా జరిగితే మామయ్య గారికో మాకో చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు జాబ్ విషయంలో మీరు తప్పు చేశారు, ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు అంటూ రోహిణి కాస్త మనోజ్ని తిట్టడం మొదలు పెడుతుంది. ఇంకా ఈ రూమ్ కోసమని బాలు మీనా కష్టపడుతున్నారు కదా. సుశీలమ్మ స్థలం అమ్మి తీసుకొచ్చిన డబ్బులు ఉండడంతో ఆ డబ్బులతో బాలు మీనా అయితే చక్కగా రూమ్ కట్టుకుని సుశీలమ్మని పిలవాలి అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.